అస్సలం అయికం रहमतुल्लाहि వబరకాతుహు. వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే నూర్జహాన్ ఛానల్. హాయ్ దోస్తం, మీరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీరు కూడా చాలా చాలా బాగున్నారని మేము అనుకుంటున్నాము. ఇప్పుడైతే మేము వీడియో తీసి చాలా రోజు అయిపోయింది. ఇప్పుడు వీడియో తీస్తున్నాము. ఈ వీడియో అయితే చూడండి, మేము బాగా మంచి ఎండలో ప్రయాణం పెట్టుకున్నాము. ఇప్పుడైతే మేము ఎక్కడికి వెళ్తున్నామంటే రహమతాబాద్లో ఉన్న మా సర్కార్ అమ్మజాన్ బావాజాన్ దగ్గరికి దర్గాకి వెళ్తున్నాం. మేము బస్సులో వెళ్ళాలని నెల్లూరుకి బైక్ మీద వచ్చాము. కాకపోతే మేము వచ్చే దారిలోనే బస్సు వెళ్ళిపోయింది. మళ్ళీ ఇంకో బస్ కోసం వెయిట్ చేద్దామంటే మళ్ళీ ఈరోజే మేము రిటర్న్లో రావాల్సి ఉంది ఇంటికి. అందుకని లేట్ అవుద్దని మేము బండి మీద ప్రయాణం చేయాలని మేము అనుకున్నాము. ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది దోస్త్. అయినా కూడా అక్కడక్కడ స్టాపింగ్ చేసుకుంటూ వెళ్దాము అని చెప్పి మేము బైక్లో ప్రయాణం చేస్తున్నాము. నేను వీడియో తీసేటప్పటికే బుచ్చి దగ్గరలో తీస్తున్నాను అనమాట. ఇప్పుడైతే బుచ్చి కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడైతే మేము ఇక్కడ చిన్న చిన్న కొండలు అవి ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ జర్నీ దోస్త్ ఎలా అనిపించిందో మాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇదంతా కొండల ప్రదేశం అన్నమాట. ఇదంతా కొండలు కనిపిస్తున్నాయి చూడండి. మామూలుగా బస్సులో అయితే అంతగా మేము పట్టించుకోలేదు. ఇప్పుడు బైక్ మీద వచ్చాం కాబట్టి మాకు క్లియర్గా కనిపిస్తున్నాయి కొండలు అవన్నీ. కొంతసేపు ఇప్పుడు బండి ఆపి వాటర్ తాగి మళ్ళీ వెళ్తున్నాము. ఇది దర్గా ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ నుంచి వెళ్తే కిలోమీటర్, ఇక్కడ నుంచి బయలుదేరితే 20 కిలోమీటర్లు ఉంటుందంట దర్గాకి చేరుకోవడానికి. దోస్త్ ఇక్కడి నుంచి మామిడి తోటలు ఎక్కువగా ఉన్నాయి. ఇటు రెండు పక్కల మామిడి తోటలు ఎక్కువ ఉన్నాయి. మామిడి పిందెలు కూడా ఉన్నాయి దానికి. ఈ ఏరియా మొత్తం ఎక్కువగా మామిడి తోటలే కనిపిస్తున్నాయి మాకు.
రెండు పక్కల మామిడి తోటలే ఉన్నాయి చూడండి. ఇక్కడ కొంతసేపు మళ్ళీ బండి ఆపే చెట్టు కింద కొంతసేపు ఉండి మళ్ళీ బయలుదేరాము. మేము వచ్చే దారిలో చిన్న చిన్న ఊర్లు వస్తున్నాయన్నమాట మధ్య మధ్యలో. ఇక్కడ జెండమాన్ కూడా ఒకటి ఉంది. మళ్ళీ ఇక్కడ చెట్టు కింద మళ్ళీ బైక్ ఆపి కొంతసేపు ఉండి నీళ్ళు తాగి మళ్ళీ బయలుదేరాము. ఇక్కడి నుంచి అయితే 4 మైళ్ళు దూరం ఉంటుంది అన్నమాట దర్గాకి చేరుకోవడానికి. దగ్గరలో వచ్చేసాము మేము. ఇప్పుడైతే మేమైతే వచ్చేసాము దర్గాకి, రహమతాబాద్కి వచ్చేసాము. ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ నుంచి మసీద్ కూడా కనిపిస్తుంది, దర్గా కనిపిస్తుంది. కాకపోతే బస్ అడ్డం వచ్చింది. నైట్ అయితే బాగా కనిపిస్తుంది దర్గా, మసీద్, గుంబస్ అంతా. ఇదైతే ఊళ్ళోకి వెళ్తున్నాం అన్నమాట. మేము నెల్లూరులో 12 గంటలకి జర్నీ స్టార్ట్ చేస్తే మేము రహమతాబాద్ దర్గాకి వచ్చేటప్పటికి ఇప్పుడు టైము 2:30 అవుతుంది. ఇక్కడైతే మామూలుగా బస్ స్టాపింగ్ ఇక్కడ దాకా అన్నమాట. ఇక్కడ వచ్చి బస్ దిగుతాము. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళేది ఇదంతా గంధం అప్పుడు బందోబస్తులో ఉంటుంది. ఇక్కడ నుంచి ఇదైతే రోడ్ ఏమో ఎడల్పు చేస్తున్నట్టున్నారు. అంతా గడిబిడిగా ఉంది రోడ్డు మొత్తం. ఇప్పుడైతే మొత్తానికి ఎండలు వచ్చినా కూడా నలుగురం జాగ్రత్తగా దేవుడి దయ వల్ల, సర్కార్ రంజాన్ భాజన్ దువా వల్ల జాగ్రత్తగా మేమైతే దర్గాకి చేరుకున్నాము హ్యాపీగా. ఇదైతే ఎంట్రన్స్. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము.
ఇవన్నీ దర్గా ఆవరణలో ఉన్న షాప్స్ అన్నమాట. సదుంపులకి అన్నీ ఉంటాయి ఈడ. ఇది కూడా షాప్స్, అంగడ్లు చాలా ఉన్నాయి. లోపలే దర్గా లోపలే ఉన్నాయన్నమాట. ఇది అసలైన ఎంట్రీ. ఇక్కడి నుంచి లోపలికి వెళ్తే దర్గా వచ్చేస్తుంది. దర్గా లోపలికి వచ్చాము మేము. ఇదైతే ఎండకి షామియా వేసున్నాడు. ప్రజలకి ఇబ్బంది కాకుండా ఎండ వల్ల చల్లగా ఉంటుందని షామియా వేసున్నాడు. మేము వజూ చేసుకోవడానికి వజూ ఖానా దగ్గరికి వెళ్తున్నాము. ఇది దోస్త్ వీడియో, మా అమ్మజాన్ బావజాన్ దర్గా వీడియో. నేనైతే జర్నీ చేసి అలసిపోయి కూర్చున్నాను. మా పిల్లలు తీస్తున్నారు. ఇటు సైడ్ అయితే మా జెంట్స్ మసీద్ ఉంటుంది. ఇదైతే ఈ గుమ్మం దగ్గర నుంచి మా బావజాన్ గుంబస్ ఉంటుంది ఇక్కడ. దీనికి ఎదురుగ్గా మసీద్ ఉంటుంది, జెంట్స్ మసీదు. ఆ మసీదు స్వయంగా మా బావజాన్ సర్కార్ గారు కట్టించారు. ఈ దర్గాలో ఉన్న వేప చెట్టు ఇగుళ్ళను తింటే హెల్త్కి మంచిది అంటారు. ఇప్పుడైతే ఇది మా లేడీస్ మసీద్. ఇది లేడీస్ నమాజ్ చదువుకుంటారు. దానికి ఎదురుగ్గా ఇక్కడ మా సర్కార్ అమ్మజాన్ గుంబస్ ఉంటుంది. ఇప్పుడైతే లోపలికి మా పిల్లలు మా వారు వెళ్తున్నారు. అసలు మెయిన్ లోపల గుంబస్ దగ్గర ఇది మా సర్కార్ అమ్మజాన్ బావజాన్ గుంబస్ అన్నమాట. మాకు లేడీస్కి ఇక్కడ అలో చేయరు. ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారే మా లేడీస్కి అవకాశం ఉంటుంది. అది మా అమ్మజాను సందల్ మాలిక్ రోజు లేడీస్ని లోపలికి అలో చేస్తారనమాట, గంధం పోయడానికి. అప్పుడు దాకా సంవత్సరానికి ఒక్కసారి మాకు అవకాశం ఉంటుంది. ఇదైతే లోపల పైన ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్క దువా మా అమ్మజాన్ బావజాన్తో చెప్పుకుంటాను. ఇప్పుడైతే మేము ఫాతిహా చేసుకున్నాము, మేము దువా చేసుకున్నాము. ఇప్పుడైతే మేము అసర్ నమాజ్ చదువుకొని మళ్ళీ ఇంటికి బయలుదేరుతాము. దోస్త్ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము పడిన ఎండలో కష్టం అంతా మర్చిపోయి ప్రశాంతంగా ఆనందంగా ఉంది. ఇప్పుడు మేము బయలుదేరుతున్నాము ఇంటికి. ఇదైతే మా సర్కార్ బావజాను రాజుల కాలంలో ఇది బావిని త్రవ్వించారనమాట. స్వయంగా ఆయనే. దీన్ని కోనేరు అంటారు. ఏవైనా మొక్కుబడులు ఉంటే దీంట్లో వేసుకుంటారు. ఇప్పుడు మా ఇంటికి మా జర్నీ స్టార్ట్ అయ్యింది. దోస్త్ మా ఈ జర్నీ మీకు ఎట్టా అనిపించిందో మాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడైతే మేము బయలుదేరాము. ఇప్పుడు మగ్రిబ్ వేళ అవుతుంది. దోస్త్ ఇది పొలం పచ్చగా పసుపుగా కనిపిస్తున్న ఈ పొలం మొత్తం ఒక చెట్టు ఇవి
నాకు తెలుగులో అయితే చెప్పడం రాదు. ఇది పెద్ద కాడలు వైట్ కలర్లో ఉంటాయి పూలు. ఇదైతే చాలా పెద్ద తోట. మేము వెళ్ళేటప్పుడు తీద్దామంటే కుదరలేదు. ఇప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు ఈ వీడియో తీస్తున్నాము. చాలా పెద్ద తోట ఇప్పుడు. ఇప్పుడు మసీద్ అయితే వచ్చింది కానీ మగ్రిబ్ నమాజ్ వేళ అవ్వలేదు. ఇప్పుడు మగ్రిబ్ నమాజ్ వేళ అవుతుంది, అజాన్ వేళ అవుతుంది. ఇప్పుడైతే ఎక్కడైనా మసీద్ ఉండే దగ్గర బండి ఆపి నమాజ్ చదువుకోవాలని తొందరగా బండి నడుపుతున్నారు. ఇప్పుడైతే ఎక్కడ మసీదులు లేవు. హస్నాపురం దగ్గర అయితే మసీద్ ఉంటుంది అని చెప్తున్నారు. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళి చేరుకొని అక్కడ నమాజ్ చదువుకొని అక్కడి నుంచి బయలుదేరుతాం అన్నమాట మేము ఇంటికి. దోస్త్, ఈ జర్నీలో నా మాటలు మీకు ఏం అర్థమయ్యాయో అర్థం కాలేదో నాకైతే తెలీదు. ఏమైనా అర్థం కానివి, ఏమైనా తెలియవు అనేది మాట్లాడుంటే ఏమనుకోకండి ప్లీజ్. కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇప్పుడైతే మసీద్ వచ్చేసింది. నమాజ్లు కూడా చదువుకున్నారు మా పిల్లలు, మా వారు. ఇప్పుడైతే ఈ వీడియో ఆపేస్తున్నాం, ఎందుకంటే బాగా చీకటి పడిపోయింది. మళ్ళీ ఇంక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మా వీడియో ఎట్టా అనిపించిందో మీరు మా కామెంట్లో చెప్పండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసుకోండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్లాహ్ హాఫిజ్.